హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. ఇంటా అని చూస్తున్నారు కదా, అదే అండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా. ఇంకా అన్నిట్లో మ్యాంగో వేసుకొని వండేసుకోవడమే. నేనైతే మ్యాంగో చికెన్ చేశాను. మీలో ఎంతమందికి మ్యాంగో ఇష్టమో కామెంట్ చేయండి. చింతపండు కన్నా మ్యాంగో యూస్ చేయడం చాలా చాలా బెస్ట్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఎలా కుక్ చేయాలో చూసేద్దామా. నాకు 1/2 kg చికెన్కి 1 మ్యాంగో, 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకున్నా. మనకి పులుపు బ్యాలెన్స్ అవడానికి ఇందులో కారం ఉప్పు అనేది సరి సమానంగా వేయాలి, లేదంటే నీకు కర్రీ అనేది చాలా పుల్లగా అనిపిస్తుంది. సో 2 ఆనియన్స్ ఎందుకు తీసుకున్నామంటే గ్రేవీ ఎక్కువ రావడానికి. మరి ఎలా కుక్ చేయాలో చూసేద్దామా. నేను ఇక్కడ చూపించిన విధంగానే కట్ చేయాలి. ఆనియన్ ఎప్పుడులానే చిన్నగానే కట్ చేసుకోవాలి, మిర్చి మాత్రం అలా బారుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యాంగో కర్రీలో మిర్చి అనేది మెయిన్ పాత్ర ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మిర్చి అనేది ఆ పులుపులో బాగా ఉడికితే అది ఉత్తగా తినడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే బ్లాక్గా అయిపోద్ది ఆనియన్ అంతా. చూసారుగా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. మ్యాక్సిమం మీరు అందరు సమ్మర్లో చింతపండు బదులు మ్యాంగోని యూస్ చేయడానికి చూడండి, ఎంత వీలైతే అంతవరకు. ఎందుకంటే చింతపండు వల్ల మనకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం అనేది లేదు. మనకు నార్మల్ డేస్లో మామిడికాయ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి చింతపండు అనేది వాడుతున్నాం. కానీ మ్యాంగోనే చాలా మంచిది మనకి చింతపండు కన్నా. ఇంకా మీకు వీలై కుదిరితే ఆ పచ్చి మ్యాంగోని ముక్కలు కోసి ఉప్పు పసుపు వేసి ఎండలో ఎండబెట్టి ఒరుగులు అంటారు కదా, అలా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఇంకా ఇంకా బెస్ట్. అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ చికెన్ అనేది ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఆనియన్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యాక చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి. కిందది పైకి పైది కిందకి అలా కలబెట్టుకొని కొద్దిసేపు అలా వదిలేయాలి. ఆ చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు. అప్పుడు చికెన్ నీసు వాసన అనేది పూర్తిగా పోతుంది మనకి ఇక్కడ చూపించిన విధంగా. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కొత్త వీడియోస్ వస్తాయి. ఇక్కడ చూపించిన విధంగా మొత్తం కలబెట్టుకోవాలి. అందులోంచి వాటర్ వచ్చి అవి మొత్తం ఎగిరిపోయేంత వరకు ఒక 5 to 10 minutes పడుతుంది. నెక్స్ట్ మ్యాంగో ఎలా కట్ చేసుకోవాలంటే చాలామంది దోసకాయ ముక్కల్లాగా కట్ చేస్తారు. అస్సలు అలా కట్ చేయకూడదు. అలా కట్ చేస్తే కొన్నిసార్లు అది ఉడకదు, పైగా మనకు తినేటప్పుడు ఏదో అడ్డొస్తున్నట్టు అనిపిస్తుంది. అదే ఇలా మీరు స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అవుతుంది కర్రీలో, మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అలా వేయడం వల్ల. నెక్స్ట్ ఏంటంత కారం వేస్తుందని కంగారు పడకండి, పులుపు కర్రీ కదా, కొద్ది కారం ఉప్పు ఎక్కువ పడుతుంది, లేదంటే ఆ పులుపుని బ్యాలెన్స్ అవ్వదు. ఇదనే కాదు, ఫిష్ మ్యాంగో మటన్ మ్యాంగో కానీ మీకు కారం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా కలబెట్టుకోవాలి. మ్యాంగో చికెన్ కింద ఆనియన్ అవన్నీ కలిసేలాగా కలబెట్టుకున్నాక కొద్దిగా ఉప్పు సరిపోతుంది లేదు చెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత అంటే నేను మీ టేస్ట్కి తగ్గట్టు అంట. నెక్స్ట్ 1/2 glass వాటర్ మాత్రమే పోయాలి, ఎక్కువ వాటర్ పోయించలే. మళ్ళీ మ్యాంగోలోది చికెన్లోది వస్తుంది కదా మనకి వాటర్. సో 1/2 glass లేదా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కలబెట్టుకొని ఒక 2 minutes ఉండి మనం కుక్కర్ క్యాప్ అనేది పెట్టుకోవాలి. ఇది నార్మల్ చికెన్ కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది. అదే నాటుకోడి అయితే 4 to 5 విజిల్స్ కావాలి. మీలో ఎంతమందికి చికెన్ మ్యాంగో కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా కుక్ అయిందో, చూడడానికి ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో. మీరు కూడా చేస్తే ఇంతే బాగా వస్తుంది. చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా క్యాప్ తీసాక ఒక 2 to 5 minutes పొయ్యి మీద పెట్టుకొని ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయి కర్రీ గ్రేవీ అనేది దగ్గరగా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఫైనలీ ఆ లుక్ రావాలంటే కొత్తిమీర వేయాల్సిందే కదా, కొత్తిమీర వేసుకొని దించేయాలి. కర్రీ ఫినిష్.
బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.